జూబ్లీహిల్స్ మీద పెద్ద చర్చ నడుస్తున్నది. ప్రచారం మరింత పీక్స్. ఇవాళ 29వ తారీఖు, ఇంకా మిగిలింది మధ్యలో జస్ట్ ఒక 10 days మాత్రమే ఉన్నది. 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ప్రచారం క్లోజ్ చేయాలి. November 11th ఎలక్షన్. సో కాబట్టి 10 రోజుల సమయాన్ని పార్టీలు చాలా చాలా జాగ్రత్తగా వాడుకోబోతున్నాయి. ఇక ఇందులో ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్ కీలకం కాబోతున్నది. లాస్ట్ 2 days కీలకం కాబోతున్నది. సో డబ్బులు కూడా ఈసారి సరే మరీ మునుగోడు లేకపోతే హుజూరాబాదు ఆ స్థాయిలో కాకపోయినా ఈ లాస్ట్ 4-5 daysలో ఎఫెక్ట్ భారీగానే ఉండే అవకాశం ఉంది. చూడాలి మరి. డివిజన్కు 2 మంత్రులట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం బాధ్యతలు అప్పగించిన మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్. ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రులని ఇన్ఛార్జీలు చేసిరట. జూబ్లీహిల్స్లో మా మద్దతు కాంగ్రెస్కే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీలో కమ్మ సంఘాల నేతల ప్రకటన. కాంగ్రెస్ అభ్యర్థికే సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ సేన మద్దతు. కులాల వారీగా ఓట్లపై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు. సో మరి మద్దతు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారంటే సింపుల్ ఒకటే అండి, బై ఎలక్షన్ అంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అండ్ దట్టు సింపుల్ ఒక లాజిక్ ఆలోచించండి. దట్టు వీళ్ళు అధికారంలో ఉన్నారు, ఇంకా 3 సంవత్సరాల పీరియడ్ ఉన్నది. సో కాబట్టి బేసిక్గానే అధికార పార్టీకి అనుకూలంగా ఉండే బై ఎలక్షన్లో ఇంకా 3 సంవత్సరాల పీరియడ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ సంఘాలు లేకపోతే పబ్లిక్ కూడా అటువైపు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు చూడండి, మునుగోడు ఎలక్షన్ తీసుకోండి. అప్పటికే కేసీఆర్ మీద చాలా విపరీతమైన వ్యతిరేకత వచ్చున్నది. అయినా కూడా ఎవరు గెలిచిండు అక్కడ? కేసీఆర్ నిలబెట్టిన బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు. ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదనా? కానీ ప్రజలు ఏం భావిస్తారంటే ఈ ఎలక్షన్ వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ వల్ల గవర్నమెంట్ని ఏమైనా మారుస్తారా? లేదు. ఈ ఎలక్షన్ వల్ల ఏదైనా పెద్ద అద్భుతాలు జరిగే అవకాశం ఉందా? లేదు. సో ఎందుకు? సరే అధికార పార్టీలో ఉన్న పెట్టిన ఎమ్మెల్యేనే మనిషినే గెలిపించుకుంటే అయిపోతుంది కదా, మనకి 4 పనులు జరిగే అవకాశం ఉంటుంది కదా అనే ఒక భావన ప్రజల్లో చాలా బలంగా ఉంటుంది. ఇట్లా ఒక 20 to 30% ఓట్ అటువైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది. సో అదే ప్రభుత్వానికి ఇది బేసిక్గానే న్యాచురల్గానే ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీకి పోలీస్ అండ ఉంటుంది, మనీ ఈజీగా వాళ్ళు పంచగలుగుతారు, అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి అధికార పార్టీనే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ప్రతి ఉప ఎలక్షన్స్లో బై ఎలక్షన్స్లో ఉంటాయి. ఒకవేళ స్టేట్ అంతా ఎలక్షన్ జరుగుతున్నాయి అనుకోండి, సో అది డిఫరెంట్గా ఉంటుంది. ఇగో నిన్న కమ్మ సంఘం నేతలను ఉద్దేశించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, చిత్రంలో తుమ్మల తదితరులట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకి అని కమ్మ సంఘాల నేతలు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రాష్ట్ర జిల్లాల కమ్మ సంఘాల నేతలంతా రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని సంఘం నేతలు చెప్పారు. ఈ సందర్భంగా కమ్మ సంఘాల నేతలు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అమీర్పేటలోని మైత్రివనంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నామినేటెడ్ పదవుల్లో కమ్మ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల, పొన్నం, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ళంతా ఆ సమావేశంలో పాల్గొన్నారట. ఇప్పుడు ఇదే కదా రైట్ టైం. ఇక ఏమన్నా ఉంటే ఇప్పుడిప్పుడే మొత్తం అంతా సెట్ రైట్ చేసుకోవాలి. ఇక అదే ప్రయత్నం జరుగుతున్నది. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, కమ్మ సంఘం వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారంటే చంద్రబాబు నాయుడు కూడా చెప్తాడు, వాళ్ళు పవర్లో ఉన్నారు, వాళ్ళకే సపోర్ట్ చేయండి, మనకు కావాల్సినవి తీసుకోండి, సింపుల్ అంతే. ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఎలక్షన్ వచ్చింది అనుకోండి, బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారు అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. ఇందులో ఏం పెద్ద సైన్స్ ఏం లేదు ఇక్కడ. జూబ్లీహిల్స్లో కుల సమీకరణం అట, కులాల సమీకరణ చేస్తున్నారట. కులాల వారీగా ఓట్ల దృష్టిపైన ప్రధాన పార్టీలు గంపగుత్తగా ఓట్లు మళ్లించేందుకు ప్రయత్నాలట. వర్గాల వారీగా నేతలను రంగంలోకి దింపిన బీఆర్ఎస్, మైనార్టీ ఓట్లు మళ్లించడానికి కాంగ్రెస్ తీవ్ర కసరత్తు. కార్తీక భోజనాలకు పార్టీల ప్రణాళికలట. ఇక్కడ మెజారిటీ ఓట్లు ముస్లిం మైనార్టీ ఓట్లు, దాదాపు 1,00,000కు పైన ఓట్లు వాళ్ళయే, 1,00,000కు పైన ఓట్లు ముస్లింలవే. వాటి మీదనే అన్ని పార్టీల ప్రధాన ఫోకస్ ఉన్నది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు దాదాపు 90% ఓట్లు వాళ్ళే, 90%. బీసీలు కూడా చాలా మెజారిటీ ఉన్నారు ఇక్కడ. ఇక మొత్తం 4,01,365 మంది ఓటర్లు అక్కడ ఉంటే వారిలో పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లలో బీసీలు 1,34,000 మంది ఉన్నారట. సో బీసీలు కూడా ఆలోచించాలి. 1,34,000 మంది బీసీలు ఉన్నారు జూబ్లీహిల్స్లో.
ముస్లింలు 1,20,000 మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 22,746 ఓట్లు ఉన్నాయి. ఎస్సీ ఓట్లు 28,350 ఓట్లు ఉన్నాయి. అందులో మాదిగ ఓట్లు 15,693 ఉంటే మాల ఓట్లు 12,657 ఓట్లు ఉన్నాయి. ఎస్సీలు 30,000 దగ్గర దగ్గర, బీసీలు 1,34,000, ముస్లింలు మైనార్టీలు 1,20,000. వీళ్ళ ఓటే దాదాపు 80% పైన ఉన్నది. ఇక రెడ్డి ఓట్లు 17,641 ఉన్నాయి. లంబాడీలు 11,364 ఓట్లు ఉన్నాయి. క్రైస్తవులు 19,396 మంది ఉన్నారట. ఆయా ఓట్లను దక్కించుకోవడానికి పార్టీల నేతలు కుల పెద్దలతో చర్చిస్తున్నారు. తమ పార్టీల్లో ఆయా కులాల నేతలను ఇన్ఛార్జీలుగా నియమించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారట. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న మాగంటి సునీత కమ్మ కులస్తురాలు కావడంతో ఆ సామాజిక వర్గం ఓట్లు తమకు గంపగుత్తగా వస్తాయని బీఆర్ఎస్ భావిస్తోందట. పార్టీకి చెందిన కమ్మ నేతలు పువ్వాడ అజయ్ ఇతరులను రంగంలోకి దించి సమావేశాలు జరుపుతున్నదట. కమ్మ ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పటికే కాంగ్రెస్ అదే సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దించింది. నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా తెరవెనక ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, కమ్మ సామాజిక వర్గం ఆల్రెడీ వీళ్ళు మీటింగ్ రేవంత్ రెడ్డి పెట్టిండు. ఆయన ఎవరు, సంఘాల నేతలంతా మేము మీకే ఓటేస్తాం అధికార పార్టీ కాబట్టి అని వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. కాకపోతే ఇక్కడ గోపీనాథ్ మరి కమ్మ కదా, మరి కమ్మ వాళ్ళు సపోర్ట్ చేయరంటే ఆయన ఆ 10-15 ఏళ్ళుగా ఆ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గాన్ని ఆయన పట్టించుకోలే. సో కాబట్టి ఆయన మీద చాలా కోపంగా ఉన్నారు వీళ్ళంతా. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సామాజిక వర్గ ఓట్లని తనకే పడతాయని ధీమాలో ఉంటే బీఆర్ఎస్ మాత్రం ఆ ఓట్లను గండి కొట్టేందుకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను రంగంలోకి దించింది. ఏమీ లేదాడ. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అల్లుడి గెలుపు కోసమే పనిచేస్తున్నట్టు నాకు అనిపించింది. మీరు ఆయన ప్రెస్ మీట్లు, ఆయన స్పీచ్లు వినండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ది ఎక్కడా కూడా నవీన్ యాదవ్ని బీఆర్ఎస్ ఓడగొట్టండి అనే నవీన్ యాదవ్ పేరుని తీసుకున్న పరిస్థితి లేదు ఎక్కడ. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అల్లుడి గెలుపు కోసమే పనిచేస్తుండు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న కూతురికే నవీన్ యాదవ్ని ఇచ్చిర్రు, సబ్జెక్ట్ టు కరెక్షన్ వాళ్ళ ఫ్యామిలీని మొత్తానికి. సో కాబట్టి సొంత అల్లుడిని ఆయన ఓడగొట్టుకుంటాడా? వీళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ రంగంలోకి దించిరంటారు. ఏమీ లేదాడ. ఆయన ఏదో ఇక మొక్కుబడికి తెలంగాణ భవన్కి వస్తుండే, ఆ ప్రెస్ మీట్లలో పాల్గొంటుండే తప్ప ఏమీ లేదాడ. నవీన్ యాదవ్కు బంధువైన తలసాని తన కులానికి చెందిన ఓట్లను ఏ మేరకు బీఆర్ఎస్కు పడేలా చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. బీజేపీ తరపున లంకెల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో రెడ్డి ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో ఆయా ఓట్లను దక్కించుకోవడానికి కిషన్ రెడ్డి దృష్టి సారించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా రెడ్డి ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినాయి. అయితే రేవంత్ రెడ్డికి ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో రెడ్ల ఓట్లు వన్ సైడ్గా ఉంటాయా లేక చీలిపోతాయా అనే సందేహాలున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక తరహాలోనే బీఆర్ఎస్ పార్టీ కులాల వారీగా తమ నేతలు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి సంప్రదింపులు జరుపుతోంది. కాంగ్రెస్ కూడా 3 నెలల నుంచి ఇన్ఛార్జీలుగా 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేకులతో పాటు 15 మంది కార్పొరేషన్ చైర్మన్ల ద్వారా సామాజిక వర్గాల వారీగా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించింది. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో కులాల వారీగా వనభోజనాలకు, సహపంక్తి భోజనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారట. ఈ ఓన్లీ ఈ ఎలక్షన్ 10 రోజులు తినాల్సిందే లీడర్లు. ఇక తర్వాత ఒక్కడ కనబడుతొట్టిగా కార్తీక భోజనం కాదు కదా, అటువైపు కూడా తొంగి చూడరు మీ సైడు. చలో, సో ఇట్లా నడుస్తూ ఉన్నది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి. డివిజన్కి 2 మంత్రులను పెడుతున్నారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం బాధ్యతలు అప్పగించిన మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ అట.